ఏ ఇంకెంత కాలం కిరాయిలు కట్టాలే? గా పైక మీద వస్తే గా జాగల ఇంత గూడన్న వేసుకుంటా. ఒక ఒంటర్రా 2 రూములు కట్టుకుంటే సరిపోతుందబ్బా. రేపు పిల్లగానికి పెళ్ళైతే తిప్పలు కాదా? జరంత అటో ఇటో ఇచ్చేదానికి ఇంత కలిపి 2 బెడ్రూమ్లు కడతా. ఉన్న దాంట్లో అయినా సరే ఇల్లు చుట్టూ పారి కూడా తిప్పాలి, గేటు పెట్టాలి. మళ్ళా కట్టేది ఉన్నదా? రేకులెందుకు, స్లాబే పోసుకుంటా. ఇగో గిట్ల ఎదురు చూస్తున్నారట చాలా మంది. మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగ లేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా ఎక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. ఇందిరమ్మ ఇండ్లేమాయే జాగలేమాయే, ఎప్పుడు కడతారు ఎన్నడిస్తారని అడుగుడు షురు చేసిండ్రు కారోళ్ళు. ఇట్లా దరఖాస్తులేయంగానే అట్లా కట్టియాలని పెద్ద మనిషి ఆపోచన కావచ్చు. కానీ 10 ఏండ్ల పాత గవర్నమెంట్ లా ఏమైందంటే కట్టిస్తామన్నే 2,92,000, కట్టినై 1,00,000, పంచినై 80,000, పంచాల్సినై 70,000. అంటే సగం బడా పడావు పెట్టినట్టే. నడమంత్రం లాగిన 79,000 ఇండ్లకు ఓ 12,000 కోట్లు పెడితే పాలు వంగియొచ్చు. గా నారాయణపేట వికారాబాద్ లా ఒక్కటంటే ఒక్కిల్లు కూడా కట్టలే ఇన్నేండ్లైనా. మీంగాదుల్లో ఇండ్ల మంత్రి పొంగులేటి సార్కు ఆఫీసర్లు చెప్పిన లెక్కే కుద్దు. అసలు బునాద దియ్యని 62,000 ఇండ్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందట. జాగున్నోళ్లు కట్టుకుంటానికి 5 లక్షలు ఇస్తామన్నారు కదా, గా ఆలోచన చేస్తుందట కొత్త గవర్నమెంట్. మొన్నటి ప్రజాపాలన సుత చాలా మంది ఇండ్ల కోసమే దరఖాస్తు పెట్టిండ్రు. ఈళ్ళన్న గట్టిస్తారేమోన్న ఆశతోటి. ఇయాల సచివాలయంలో దీని మీదే చర్చలు నడిచినాయి, ఎవరికి ఇయ్యాలే ఎట్లు ఇయ్యాలని. ఇండ్ల ముచ్చట ఇట్లుంటే దళిత బంధు కోసం కలెక్టర్లను కలుస్తున్నారు. కొంతమంది 10 లక్షలలో 5 లక్షలు వచ్చాయి, 5 లక్షలు రాలేదు. కొంతమంది అకౌంట్ లో నుండి కట్టాయి. ఎలక్షన్ మూమెంట్ కల్లా వస్తాయన్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయింది తర్వాత వస్తాయన్నారు. మీ డబ్బులు మీకే ఉన్నాయి, ఆడిపోలేదన్నారు. అకౌంట్ లో చూస్తేనే డబ్బులు లేవు మా దగ్గర. ప్రజాపాలన అప్లికేషన్లనైతే దళిత బంధు గురించి లేదు. చూడాలే మరి ఏమైతుందో.